SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాయచోటి పట్టణంలో 1.60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొత్తపేట, కె రామాపురం, రవి హాల్, టానా సర్కిల్ ప్రాంతాల్లో దాదాపు 1.60 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సిమెంట్ రోడ్లు, తాగునీరు పైప్ లైన్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం పనులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. రాయచోటి పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని, సీసీ రోడ్ల, డ్రైనేజీ నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఇక్కడ స్వామి అన్నా మీకు సార్ ఈ లేవు అప్లికేషన్ ఈరోజు రాయచోటి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో నీటి పైప్ లైన్ల కొరకు, అలాగే డ్రైనేజు మరియు రోడ్ల కొరకు సుమారు 1,60,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు పొద్దున్నే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని మున్సిపాలిటీల్లో ఈ 4 సంవత్సరాల్లో తాగునీరు అందించే విధంగా అమృత్ పథకం ద్వారా నీళ్ళు అందించేదానికి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉండే ఏరియాలు అయితేనే, అలాగే మిగతా ఏరియాల్లో ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావాలా, అలాగే సీసీ రోడ్ల నిర్మాణం కోసం రాబోయే కాలంలో కూడా సుమారు 20 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాంట్లో ఈ రోడ్లన్నీ కూడా 1-1.5 సంవత్సరంలో ఏర్పాటు చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రాయచోట్లో నీటి సమస్య కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే పైప్ లైన్ల సౌకర్యం లేదో అక్కడికి కూడా చివరి ఇళ్ళ వరకు కూడా నీళ్ళు అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం.